శివగామి, మిడ్ నైట్ అవుతుంది. ఏంటిది? వచ్చి పడుకో. శిశిర ఇంకా రాలేదు కదా, వస్తే పడుకుందామని. తనేమన్నా చిన్నపిల్ల ఎదురు చూడ్డానికి? చిన్న పిల్లని కాదు, తెలిసిన ఊరు కాదు కదా, అలవాటు లేని చోటు, డ్రైవర్ని కూడా తీసుకెళ్లలేదు. నువ్వు వెళ్ళి పడుకో, తను వస్తుంది. ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు. ఎత్తదని నీకు తెలుసు కదా. అర్జున్, నువ్వు వెళ్ళి పడుకో, నేను చూసుకుంటాను కదా, ప్లీజ్ వెళ్ళు. నువ్వు మరీ పాతకాలపు అమ్మలా ప్రవర్తిస్తున్నావు. ఎందుకు శిశిర విషయంలో ఇంత వీక్గా ఉన్నావు? నాకసలు నమ్మశక్యంగా లేదు. కొన్ని విషయాల్లో నేనంతే. ఈ బంధానికి అవతలి వాళ్ళు కూడా అంతే విలువిస్తే బాగుంటుంది కదా. అవన్నీ నేను పట్టించుకోను. కావాలంటే నువ్వు వెళ్ళి పడుకో. సరే. శిశిరా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. దేనికి? గుడ్ నైట్ చెప్పడానికా? గుడ్ నైట్. హే నిహారిక. హే శిశిరా, వాట్ ఎ సర్ప్రైజ్! కొత్త ప్లేస్ అయినా జాగింగ్కి వచ్చావంటే నీకు ఫిట్నెస్ అంటే పిచ్చి. అఫ్ కోర్స్, ఫిట్నెస్ అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పు? నాకు కూడా ఫిట్నెస్ అంటే పిచ్చి. గ్రేట్. హే అన్నట్టు నిన్న మనం కాంటాక్ట్ నంబర్ షేర్ చేసుకోవడమే మర్చిపోయాం. అవును కదా, ఈవెన్ ఐ ఫర్గాట్. చెప్పు. ఓకే ఓకే, సీ యూ. బాయ్ బాయ్. ఆంటీ, సరే పిన్ని, ఏంటి? ఐఎమ్ సారీ. దేనికి? రాత్రి భోజనం చేసేటప్పుడు ఉప్పు పడిపోయినప్పుడు నవ్వాను కదా, అందుకే సారీ. ఓ, ఆ మాత్రం సంస్కారం ఉందన్నమాట. గుడ్. నన్ను ఎక్స్క్యూజ్ చేశానని చెప్పు పిన్ని. సరే చేశాను లేపో, కానీ ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకూడదు. చిన్న పిల్లవని వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ పిన్ని. సర్లే వెళ్ళు, కాస్త రిలాక్స్ అవ్వాలి. ఇంత పొగడదనుకో, కొంచెమైనా స్మూత్గా చెప్పచ్చుగా. ఏంటి లోపల తిట్టుకుంటున్నావా? ఆహా లేదు పిన్ని, థ్యాంక్ యూ. హ్మ్, హ్మ్. ఏ శిష్య, నేను గురువు అయితే అతను శిష్యుడే కదా. అసలు నీకు కొంచెం కూడా టేస్ట్ లేనే లేదు. ఇలాగైనా బట్టలు వేసుకోవడం? బట్టలు ఎలా వేసుకున్నావు అనేది ముఖ్యం. బట్టలు, లుక్స్ అన్నీ ఇంపార్టెంటే కదా. అమ్మాయిల ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడ పడుతుంది? నువ్వు వేసుకున్న బట్టల మీదే పడుతుంది. అబ్బా, భలే మ్యాన్లీగా ఉన్నాడే అనుకోవాలి. సరే, ఇప్పుడేం చెయ్యాలి? బట్టలు వేసుకునే స్టైల్ మార్చాలి. నడిచే స్టైల్లో అమ్మాయిలకి కేర్ కనిపించాలి. ఒక పక్క మ్యాన్లీగా కనిపించాలి, మరో పక్క జెంటిల్మెన్ అనిపించుకోవాలి. ఏది ఒకసారి నడిచి చూపించు. నాకెవరో రాక్షసుడు నడిచినట్టు కనిపిస్తున్నాడు. వినిపించిందా? ఇదే మీరు తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఏంటి? మీరు ఆ అమ్మాయి వివరాలు తెలుసుకున్నారా? ఇష్టాలు, కష్టాలు, అలవాట్లు అన్నీ. నిన్నటి నుంచి నేను ఫాలో అవుతున్నాను, ఫ్రెండ్షిప్ చేస్తున్నాను.
చూడండి, ఇది అంత ఈజీగా అంత త్వరగా తెలియ విషయం కాదు. మనసు మనసు కలవాలంటే ఎన్నో యజ్ఞాలు చెయ్యాలి, ఎన్నో యాగాలు చెయ్యాలి. ఏది ఇదిగో మళ్ళీ ఒకసారి నడువు. తప్పదు, నడువు. అబ్బే అబ్బే, నువ్వు అలా నుంచో, నేను నడిచి చూపిస్తా. ఒకసారి ఈ ప్రేమ పుస్తకం పట్టుకోండి. వద్దులే, నీకు హ్యాండిల్ చేయడం రావట్లా, నువ్వు ఒకసారి పట్టుకోమ్మా. ఇప్పుడు నన్ను ఒకసారి చూడండి. ఫాలో మీ. ఇది నడకంటే ఎలా ఉంది? ఏయ్, నీ నడక చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఇదే మరి అట్రాక్షను. పెద్ద పెద్ద మోడల్స్ అందరూ ఇలాగే నడుస్తారు తెలుసా? ఇలా నడిచి ఎంతో మంది అమ్మాయిలు పడగొట్టాను నేను. ఇలాంటి చెత్త పనులు చేయడం నా వల్ల కాదు. ఓకే ఓకే, కామ్ డౌన్. ఇంతకీ ఇంకా అమ్మాయికి ఏమిష్టం అవన్నీ అంటూ నాకు చెప్తే శిష్యుడి చేత ఆ అలవాట్లన్నీ అడాప్ట్ చేయించాలి. తనకి ఇంటర్నేషనల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫిజికల్ ఫిట్నెస్ అంటే ప్రాణం. ఓ, అయితే ముందు శిష్యుడి చేత రన్నింగ్ ప్రాక్టీస్ చేయించాలి. గెట్ రెడీ ఫర్ ఇట్. అర్థమైందా? గురు, అది శిశిర ఇక్కడికే వస్తుంది. తను రాగానే నీకు పరిచయం చేస్తాను. క్యాజువల్గా అప్పుడే మనం కలిసినట్టుగా మాట్లాడు, ఓకేనా?